సాహితీ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు అనేకం చేసింది. ఈవెన్ అమరావతి ప్రాంతంలో మంగళగిరి దగ్గర కూడా నిర్మాణాలు చేసింది. అయితే అలాంటి సంస్థ డబ్బులు తీసుకుని మాకు కన్స్ట్రక్షన్ చేయట్లేదంటూ చీటింగ్ కేసు కొంతమంది పెట్టిన తర్వాత అరెస్టు ఇదంతా చూస్తున్నాం, కేసులు ఇదంతా కూడా. అయితే చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి దిగేటటువంటి సిచ్యుయేషన్. ఇంకొక వైపున అదే సాహితీ సంస్థకి సంబంధించినటువంటి యజమాని కోడలు ఇంట్లో చోరీ అన్నది సంచలనం అయింది. తాజాగా చివరికి అది రికవర్ చేశారు. సాహితీ లక్ష్మీనారాయణ కోడలు ఇంట్లో చోరీ జరిగింది. దాదాపుగా తీసుకున్న డబ్బులతో మరి నగలై చేయించుకున్నట్టున్నారు. ఆయన కోడలు ఇంట్లోనే చోరీ చేసినటువంటి వాళ్ళు వాచ్మెన్తో సహా 4 అరెస్ట్ అయ్యారు. ఇంటికి తాళం వేసి ఆమె అఖిలారెడ్డి కోడలు బెంగళూరులో ఉందట. ఇంటిని చూసుకోమని వాచ్మెన్ సురేష్కి అప్పగించిందట. అయితే 6 నెలల నుంచి రాలేదు, ఇంటికి తాళం వేసినే ఉంది. దాంతో అదను చూసుకుని మరో ఇద్దరితో కలిసి చోరీకి పాల్పడ్డాడు వాచ్మెన్. లక్షలాది రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను తస్కరించి పరారయ్యారట. ఇటీవల నగరానికి వచ్చిన సాహితీ లక్ష్మీనారాయణ కోడల అఖిలారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు జూబ్లీ హిల్స్ పోలీసులు, ఇది హైదరాబాద్లో జరిగిందనమాట. చోరీకి పాల్పడిన 3గురితో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసినటువంటి వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు.